విభజన చట్టాలలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా బీజేపీ నాయకులు దొంగ మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. ఇక ఇదే అంశంపై మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్తో ఫేస్ టు ఫేస్. విభజన చట్టంలో హామీలలో పొందవలసిన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే విభజన చట్టాల్లో ఉన్న హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నట్టు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం విభజన చట్టాల్లో ఏం పొందపరిచారు, హామీలు ఏంటని తెలుసుకోవడానికి కూడా మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు విభజన చట్టాల్లో ఉన్న హామీలు ఏవేమి ఉన్నాయి, వాటిని ఏవేవి నెరవేర్చేది ఉన్నాయి? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఎడ్యుకేషన్ ఈ రెండు మెయిన్ ప్రధానంగా చేస్తూ రెండు కొత్త రాష్ట్రాలలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, చెరొక యూనివర్సిటీ పెట్టాలనేటువంటిది చట్టంలో ఉంది. ఆ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉండవు దానికి పెద్దగా ఆంక్షలు ఏమి ఉండవు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని చట్టం చేసి ఆ చట్ట ప్రకారంగా రాష్ట్రానికి మీకు గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చడం, మీరు 2 ఎకరాల దీనికి భూమి అవసరం ఉంటుందని చెప్తే దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చేసుకుంటుంది. కానీ భూమి ఇస్తేనే యూనివర్సిటీ శాంక్షన్ చేస్తామనేది అది చట్టంలో లేదు. అదేదో దాటేసే మాట అది. కనుక అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ములుగులో 337 ఎకరాల భూమిని ఇచ్చినాము. ఒక్కరోజు నేను నిరసన దీక్ష కూడా అక్కడ వంట వార్పు చేశాము. ఇదే భూమి అని చెప్పేట్టాము. అది చెప్పినాక కూడా మీరు భూమి ఇవ్వలేదంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. దానికి నిదర్శనం ఏం లేదు. ఎవడన్నా దమ్ము ధైర్యం ఉన్న మొగడు ఎవడన్నా ఉంటే ఆ బీజేపీలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదే గట్టమ్మ దగ్గరికి రా. మీరు అంత దేవతలను నమ్ముతున్నారు కదా, ఏదైనా గుళ్ళకు పోతామంటున్నారు కదా, అదే గుళ్ళో ప్రమాణం చేద్దాం. గట్టమ్మ దగ్గర ప్రమాణం చేస్తాం. భూమి ఇచ్చినా నేను అంటున్నా, ఇయ్యలేదు అన్నట్టు. ఒకవేళ ఇచ్చినటువంటి ఆధారాలు నేను ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి మీరు తప్పుకుంటారా? ఒకటి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి. నువ్వు ఉక్కు ఫ్యాక్టరీ నీకు పాజిబిలిటీ లేని చట్టంలో ఎట్లా పెట్టావు వెధవా? ఇదంతా మమ్మల్ని నోటి చేస్తే ఇది బాగలేదు. విభజన తెలంగాణ మీద కక్ష కట్టింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం బీజేపీ చేసుకోవడానికి ప్రజల్ని చుక్కలు చూపెడుతున్నారు. కానీ ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తే జాగ్రత్తగా ఉండండి. విభజన చట్టంలో ఉండి అడిగితే అప్పుడు మేమేమైనా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏమో స్వాగతిస్తారో ఆలోచించండి. కానీ అనవసరమైన పిచ్చి కాదు. నేను చివరికి అమ్మ న్యూస్ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కూడా ఛాలెంజ్ చేయండి. దమ్ము ధైర్యం ఉన్న మొగడేవాడనే ఉంటే అక్కడ గట్టమ్మ దగ్గరికి రమ్మని. చాలా పెద్ద దేవత, గిరిజనుల దేవత. ప్రమాణం చేస్తాం. నేను భూమి ఇచ్చినావు, నువ్వు ఇయ్యలేదంటున్నావు. భూమి ఇస్తే యూనివర్సిటీ ఇయ్యరు. మళ్ళీ ఇది ఒకటి, నువ్వు శాంక్షన్ ఇప్పుడు ఆంధ్రలో భూమి ఇస్తేనే పెట్టినావా? వేరే దగ్గర నడుస్తుంది కదా, మా దగ్గర నడిపి తర్వాత మేము ఇవ్వకపోతే అప్పుడు ఎత్తేయరాదు. కేంద్ర మంత్రులు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు ఏదైతే ఆ ల్యాండ్ ఏదైతే భూ యూనివర్సిటీలకు సంబంధించి కూడా ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు కట్టలేకపోయింది, నష్టపరిహారం ఇవ్వలేకపోయింది అంటూ కూడా మాట్లాడతాను. మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ని, కరడు కట్టిన ఉద్యమకారుని, నేను ఒక ఎంపీని, ములుగు బిడ్డని. అరే నేను చెప్తున్నా కదా సార్, గట్టమ్మ దగ్గరికి రా. ఈ బట్టెబాజు మాట్లాడినందుకు నేను ఇవ్వకపోతే అక్కడ ఏ శిక్ష అంటే అక్కడ గట్టమ్మ దగ్గరనే ఆ దేవత ముందే మనం ముక్కు రాకుతావా? నేను రాకుతా. మరి ఇట్లా అన్నాక మళ్ళీ వాడు భూమి ఏమి ఇవ్వకపోతే నీకు ల్యాండ్ ఇచ్చినా కదా 365 ఎకరాలు కావాలంటే మీకు నేను మీ వాట్సాప్ చేయండి, నేను ఎప్పుడు శాంక్షన్ చేసినా కూడా పంపిస్తా. మళ్ళీ చెప్తున్నా భయ్, భూమికి యూనివర్సిటీకి సంబంధం లేదు. యూనివర్సిటీకి అకామిడేషన్ ఇస్తాం. యూనివర్సిటీ అకామిడేషన్ ఇచ్చేదాకా నడుపో. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఎవడన్నా తలకాయ ఉన్నోడు ఇట్లా మాట్లాడితే ఎవడు మాట్లాడాలి? నిన్న కూడా మంత్రి మాట్లాడుతూ ఇటు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కూడా నిధులు మేము విడుదల చేసాము, కానీ ఇప్పటి వరకు కూడా పనులు అయితే ప్రారంభించాలంటూ కూడా మాట్లాడతాం. ఎవరు ప్రారంభించాలి? సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించాలి. వాళ్ళు వచ్చి మా కలెక్టర్నో మా సంబంధిత ఎడ్యుకేషన్ మంత్రిని అడిగితే వాళ్ళు స్పందించకపోతే మాట్లాడాలి, అంతే కదా. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేయడానికి మేమెందుకు అడ్డుపడుతున్నావు? వాళ్ళు వస్తే కదా మేము చెప్పేది, రమ్మనే కదా మేము రోజు మాట్లాడేది. ఇవాళ ఒక చీఫ్ విప్ గారు ప్రెస్ మీట్ పెట్టేందుకు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుంటే మనం దాన్ని ఏం చేయలేము. మీరు ఛాలెంజ్ చేయండి, గట్టమ్మ దగ్గరికి రమ్మనండి. ఇవ్వకపోతే మేము బాధ్యులం, ఇస్తే వాళ్ళు ముక్కు రాకుతారా? ఇది మొత్తంగా కూడా ఏదైతే ఇటు విభజన చట్టంలో పొందపరిచిన హామీలన్నీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే వెంటనే నెరవేర్చాలి. ఇటు హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది. ఇటు ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇటు కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇటు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కూడా స్థలం సేకరించినా కూడా ఇప్పటివరకు అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితులు లేవంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్టు భాస్కర్తో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.